array. Definition. Array is ఇప్పుడు దాకా మనం వేరియబుల్స్ లో వాట్ వి స్టోర్ ఈస్ ఒక సింగిల్ వేరియబుల్ లో ఒక సింగిల్ వాల్యూని స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? అలా కాకుండా లెట్స్ ఐ వాంట్ టు స్టోర్ ఆల్ ఎంప్లాయీ నేమ్స్ ఇన్ ఏ కంపెనీ. ఓకే, ఒక కంపెనీలో నాకు 1,00,000 ఎంప్లాయీస్ ఉంటే ఐ వాంట్ టు స్టోర్ ఆల్ ద ఎంప్లాయీ నేమ్స్ అనుకోండి. ఆ ఎంప్లాయీ నేమ్స్ 1,00,000 ఉంటే నేను 1,00,000 స్ట్రింగ్స్ని క్రియేట్ చేయాలా? ఓకేనా? ఎరేస్ లేకపోతే 1,00,000 స్ట్రింగ్స్ క్రియేట్ చేయాల్సింది. ఎందుకంటే 1,00,000 ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఈచ్ ఎంప్లాయీ ఈజ్ వన్ డేటా. ఓకే, సో అలా కాకుండా ఒక సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చేది మనకి ఎరేస్. ఓకే, యూజింగ్ ఎరేస్ మనకి ఏంటంటే ఒక సింగిల్ వేరియబుల్లో వీ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ అనమాట యూజింగ్ ఎరేస్. In a single variable, we can store multiple values. ఓకేనా? మల్టిపుల్ వాల్యూస్ని మనం స్టోర్ చేస్తాం ఇన్ ఏ సింగిల్ వేరియబుల్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని సింటాక్స్. ఓకే, ఎరే డిఫైన్ ఎలా చేస్తాము? డిఫైనింగ్ అండ్ ఎరే సింటాక్స్ ఈస్ ఫస్ట్ ఎనీ ఓకే వేర్ లెటర్ తీసుకొని లెట్స్ సే ఎంప్లాయీస్ ఈజ్ ఏ వేరియబుల్ అనుకుంటే ఫస్ట్ సింటాక్స్ ఓకే డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ కర్లీ బ్రేసెస్ లో మనం ఆ వాల్యూస్ ని కామా సెపరేషన్ తో ప్రింట్ చేస్తాం. ఓకేనా? సో విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ మనకి సింగిల్ వేరియబుల్ కెన్ హోల్డ్ మల్టిపుల్ వాల్యూస్ అని చెప్పుకున్నాం కదా. ఆ మల్టిపుల్ వాల్యూస్ అన్ని మనం కామా సెపరేషన్ తో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఓకే, మల్టిపుల్ వాల్యూస్ వీ కెన్ స్టోర్ యూజింగ్ ద కామా సెపరేషన్. ఓకే, ఒక అరే మనం చూద్దాం కదండి, ఇది దాని సింటాక్స్ అనమాట. సింటాక్స్ చూద్దాం కదండి. అరేస్ రిలేటెడ్ I'm going to create one new folder. This examples. ఒక న్యూ ఇంటర్నల్గా క్రియేట్ అయిందా దీంట్లో మనకి ఇది అవసరం లేదు, దీన్ని డిలీట్ చేసేద్దాం. బేస్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ క్రియేట్ అవుతుంది. దీని లోపల okay, what we can do is we will open this folder. File అన్నాం కదా. సో బేస్ అంటే మనకి ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. బేస్ ఎగ్జాంపుల్స్ ఓకే క్రియేట్ చేసి దీని లోపల we'll create errors set read array values dot trace. ఓకే, నేను ఇక్కడ నాకు ఈ విజువల్ స్టూడియో కోడ్లో నాకు ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా కనిపిస్తుంది అంటే నాకు దీని లోకల్ స్టోరేజ్ ప్లేస్లో ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అలా ఉంది కాబట్టి నాకు అక్కడ అలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ అరేస్ ఎగ్జాంపుల్ ఎంటీగా ఉంది. ఇఫ్ ఐ క్రియేట్ దిస్ ఫైల్ హియర్ అంటే ఆ ఫోల్డర్లో మనం క్రియేట్ చేస్తే అది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అయింది. సో ఇక్కడ నేను చూడండి ఒక కోడ్ అనేది రాస్తాను. ఫస్ట్ అవర్ సింటాక్స్ అంటే మన సింటాక్స్ అంటే కాపీ పేస్ట్ చేసుకున్నాం ఇక్కడ. దిస్ ఈజ్ అవర్ సింటాక్స్. ఓకే, సో దీని ప్రకారం that
వేరియబుల్ నేమ్ ఈస్ ఓకే, ఫ్రూట్స్ తీసుకుందాం. ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ అంటే మనం ఎలాగ నోటేషన్ చేస్తాము, స్ట్రింగ్స్ కదా. ఫ్రూట్స్ నోటేట్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్స్ కాబట్టి ఇక్కడ డబల్ కోర్స్ లో యాపిల్, కమా, ఆరెంజ్, కమా, బనానా, కమా, ఇక్కడ పైన అది ఇన్వాలిడ్ ఉంది కాబట్టి ఎలా చూపిస్తుంది. ఓకే, syntax is we have to use some square brackets, not the curly braces. Okay, errors the square brackets use cheyali. So comma separation, mango, comma, apple. ఓకే, ఇలాగా నేను ఏం చేశాను, ఒక ఫ్రూట్స్ అరే తీసుకున్నాను. ఓకే, సో ఇదేంటి ఫ్రూట్స్ అరే. ఈ ఫ్రూట్స్ అరే మీద నేను ఇప్పుడు డిఫరెంట్ ఆపరేషన్స్ ఏమేమి పర్ఫామ్ చేయాలో చూద్దాం. చూడండి, లెట్స్ సే మనకి స్ట్రింగ్స్ అనేది ఆల్రెడీ కవర్ అయింది కాబట్టి ఈ ఫ్రూట్స్ ఒకసారి ఏం చేస్తామంటే లెట్స్ ట్రై టు ప్రింట్ ద ఫ్రూట్స్. ఎలాగా, కన్సోల్ డాట్ లాగ్. ఓకే, ఈ వేరియబుల్ ఉంది కదా ఫ్రూట్స్ అనే వేరియబుల్. ఓకే, ఈ ఫ్రూట్స్ అనేవి కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇండెక్సింగ్. ఓకే, స్ట్రింగ్స్ ఎలాగైతే స్ట్రింగ్స్ లో క్యారెక్టర్స్ ఇండెక్సింగ్ ఆర్డర్ లో మనకి స్టోర్ అవుతాయో, ఈ ఈ అరేస్ లో కూడా మనకి వాల్యూస్ అనేవి ఇండెక్స్ బేస్ మీద స్టోర్ అవుతాయి అనమాట. ఇది ఒకసారి రన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ డైరెక్టరీ టు arrays, examples, node space, read array values dot js. ఓకే, సో మనం ఏదైతే ఎరే ఇచ్చామో ఆ ఎరేని మనం ప్రింట్ చేసాం. ఓకే, నౌ ఐ వాంట్ టు కన్వర్ట్ వాట్ ఎవర్ ద ఎరే వీ హ్యావ్ టు ద స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ అంటే ఏంటి, నాకు మొత్తం ఒక సింగిల్ సెంటెన్స్ లాగా ప్రింట్ అవ్వాలి. మొత్తం ఎరే మొత్తం నాకు ఒక సింగిల్ సెంటెన్స్ లాగా కలిపి ప్రింట్ అవ్వాలంటే ఓకే, దిస్ ఈస్ ఫర్ ప్రింటింగ్ ఎగ్జిస్టింగ్ ఎరే. ఓకే, అదే నాకు స్ట్రింగ్ లాగా కలిపి ప్రింట్ అవ్వాలి అంటే ఈ ఫ్రూట్స్, ఓకే, ఫ్రూట్స్ అనే ఎరే మీద ఐ హ్యావ్ టు యూజ్ టు స్ట్రింగ్ అని చెప్పి మెథడ్ ఉంది. ఓకే, టు స్ట్రింగ్ అని చెప్పి మెథడ్ ఉంది. ఈ టు స్ట్రింగ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఆ స్ట్రింగ్ లో ఉన్న వాల్యూస్ మనకి కంబైన్డ్ గా, ఓకే, కంబైన్డ్ గా కామా సెపరేషన్ తో కలిపి సింగిల్ స్ట్రింగ్ లాగా ప్రింట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. సో చూడండి, ఇది కామా సెపరేషన్ తో ఇదంతా ఒక సింగిల్ స్ట్రింగ్ లాగా ప్రింట్ చేస్తాను. ఓకేనా, సింగిల్ స్ట్రింగ్ లాగా ప్రింట్ చేస్తుంది. లెట్స్ ఏ నాకు ఆ కామా సెపరేషన్ వద్దు. ఓకే, కామా సెపరేషన్ కాకుండా నాకు స్ట్రింగ్ కి స్ట్రింగ్ కి మధ్యన స్పేసెస్ కావాలనుకోండి. ఓకే, స్ట్రింగ్ కి స్ట్రింగ్ కి మధ్యన స్పేసెస్ కావాలంటే ఫ్రూట్స్ డాట్ జాయిన్. ఓకే, జాయిన్ అని చెప్పి మెథడ్ ఉంది. ఎలా జాయిన్ చేయాలి అంటే స్పేస్. ఓకే, విత్ స్పేస్ జాయిన్ చేయాలని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. సో అగైన్ ఐఎమ్ రన్నింగ్. సో చూడండి, ఇది టూ స్ట్రింగ్ అంటే మొత్తం కామా సెపరేషన్ తో సింగిల్ స్ట్రింగ్ లా ప్రింట్ అయింది. ఇప్పుడు కామా సెపరేషన్ తో నాకు ఇలాగా ప్రింట్ అయింది. ఓకే, జాయిన్ విత్ సింగిల్ స్పేస్. ఓకే, ఇలాగా మనకి ఎరేస్ లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఓకే, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ కనుక ఈ అరేలో నుంచి లాస్ట్ ఎలిమెంట్ అంటే పైనాపిల్ అనేది మనకి రిమూవ్ అయిపోవాలనుకోండి. ఓకే, పైనాపిల్ అనేది మనకి రిమూవ్ అయిపోవాలంటే వీ హ్యావ్ ఇన్బిల్ట్ మెథడ్. ఓకే, ఏంటి ఇన్బిల్ట్ మెథడ్ అంటే ఫ్రూట్స్ డాట్ పాప్. ఓకే, పాప్ అని చెప్పి మెథడ్. ఇది మనకి ఏంటంటే లాస్ట్ లో ఏదైతే వాల్యూ ఉందో ఎరే వాల్యూ అది మనకి రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకేనా, రిమూవ్ చేస్తే మరి రిమూవ్ చేసిన తర్వాత మనకి
అది ప్రింట్ అవ్వాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఆఫ్టర్ రిమూవల్, మనకి ప్రింట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు యూస్ దిస్ కన్సోల్ డాట్ లాగ్. ఓకే, సేవ్ చేశాను, రన్ చేద్దాం చూడండి. ఓకే, సో మ్యాంగో దాకా వచ్చింది, లాస్ట్ లో ఉన్న పైనాపిల్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే, సో వాట్ పాప్ విల్ డూ ఈస్ రిమూవ్స్ ద లాస్ట్ వాల్యూ. లాస్ట్ లో ఉన్న వాల్యూని రిమూవ్ చేస్తున్నాం పాప్ అంటే. నెక్స్ట్ అలానే మనకి పుష్ అంటే మనం ఏదన్నా డేటాని ఇన్సర్ట్ చేయాలనుకోండి. ఓకే, డేటాని మనం ఇన్సర్ట్ చేయాలంటే మనకి పుష్ అనేది వాడతాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నాకు ఆల్రెడీ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, లెట్స్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ వన్ ఫ్రూట్. దానికోసం నేను ఫ్రూట్స్ డాట్ పుష్. ఓకే, ఏం పుష్ చేస్తున్నాం ఇక్కడ, సో అది కూడా వీ హ్యావ్ టు టెల్. ఓకే, ఇక్కడ డబల్ కోట్స్ లో మనం ఏదైతే వాల్యూ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో అది చెప్దాం అనమాట. లెట్స్ ఏ కివీ ఫ్రూట్. ఓకే, కివీ ఫ్రూట్ ని మనం ఇన్సర్ట్ చేస్తాం అనమాట ఇక్కడ. సో కివీ ఫ్రూట్ ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇఫ్ ఈ ప్రింట్ ద కన్సోల్ డాట్ లాగ్, మనకి ఆ కివీ ఫ్రూట్ అనేది ఎక్కడ ఇన్సర్ట్ అయ్యింది అంటే అగైన్ ఇట్ విల్ ఇన్సర్ట్ ఎట్ ద ఎండ్ అనమాట. సో మళ్ళీ రన్ చేస్తున్నాను, సో మనకి కివీ ఫ్రూట్ అనేది లాస్ట్ లో యాడ్ అయింది. సో యాడ్ వాల్యూ ఎట్ లాస్ట్. ఓకే, లాస్ట్ లో మనకి యాడ్ చేసేది. పాప్ అంటే ఇట్ విల్ రిమూవ్ ద ఎలిమెంట్ ఆర్ వాల్యూ ఫ్రమ్ ద లాస్ట్. పుష్ అంటే మనకి లాస్ట్ లో ఎలిమెంట్ ని కానీ వాల్యూని కానీ యాడ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి మనకి షిఫ్ట్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. ఓకే, షిఫ్ట్ అనే ప్రీ డిఫైన్డ్ మెథడ్. ఇది మనకి ఏం చేస్తుందంటే ఈ షిఫ్ట్ రిలేటెడ్ ఒకసారి చూద్దాం చూడండి. వీ హ్యావ్ టు యూస్ ఫ్రూట్స్ డాట్ షిఫ్ట్. ఫ్రూట్స్ డాట్ షిఫ్ట్ సెమీకాలన్ అనేది మనకు ఆప్షనల్ జావా స్క్రిప్ట్ లో. ఫ్రూట్స్ డాట్ షిఫ్ట్ చేసిన తర్వాత విల్ ప్రింట్. ఓకే, విల్ ప్రింట్ దిస్. సో ఇది మనకి ఫస్ట్ లో ఉన్న వాల్యూని షిఫ్ట్ చేస్తుంది. ఓకే, ఎక్కడికి షిఫ్ట్ చేస్తుంది చూడండి, ఫస్ట్ లో ఉన్నది కదా యాపిల్. ఓకే, ఇది మనకి రిమూవ్ చేస్తుంది. ఓకే, షిఫ్ట్ విల్ రిమూవ్ ద ఫస్ట్ వాల్యూ. ఓకే, పాప్ అంటే మనకి లాస్ట్ లో వాల్యూ రిమూవ్ చేస్తుంది. షిఫ్ట్ రిమూవ్స్ ద ఫస్ట్ వాల్యూ. ఓకే, షిఫ్ట్ విల్ రిమూవ్ ద ఫస్ట్ వాల్యూ అనమాట. అంటే మనకి ప్రోగ్రామ్ లో రిక్వైర్మెంట్. ఓకే, ఏ పర్టికులర్ కేసులో మనకి రిక్వైర్మెంట్ వస్తే ఏ పర్టికులర్ మెథడ్ యూస్ చేయాలనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి షిఫ్ట్ లాగానే వీ హ్యావ్ అన్షిఫ్ట్. వీ హ్యావ్ ఏ మెథడ్ అన్షిఫ్ట్. అన్షిఫ్ట్ లో మనకి ఎస్ కూడా లోయర్ కేసే. అన్షిఫ్ట్ కంట్రోల్ ఎస్ రన్. సో ఇక్కడ మనం అన్షిఫ్ట్ చేసేటప్పుడు ఏమి అన్షిఫ్ట్ చేస్తున్నాం అనేది చెప్పాలన్నమాట. మనం ఇక్కడ బ్రాకెట్స్ లో మెన్షన్ చేయాలి. ఓకే, వాట్ వీఆర్ అన్షిఫ్టింగ్ అనేది ఫర్గాట్ టు మెన్షన్. లెట్స్ సే ఆల్రెడీ మనం షిఫ్ట్ చేసాం. దేన్ని షిఫ్ట్ చేసాం, షిఫ్ట్ చేస్తే మనకి ఫస్ట్ లో ఉన్న ఆరెంజ్ అనేది, సారీ యాపిల్ అనేది వెళ్ళిపోయింది. సో అగైన్ వీ హ్యావ్ టు అన్షిఫ్ట్ అంటే ఆ యాపిల్ ని మళ్ళీ మనం బ్యాక్ చేస్తున్నాం. ఓకే, వీఆర్ షిఫ్టింగ్ ఇట్ బ్యాక్ అనమాట. లెట్స్ రన్ ఇట్. ఓకే, యాపిల్ అనేది మళ్ళీ మనకి ఇన్సర్ట్ అయింది. షిఫ్ట్ అంటే ఇట్ విల్ రిమూవ్ ద ఫస్ట్ వాల్యూ. అన్షిఫ్ట్ అంటే ఇట్ విల్ ఇన్సర్ట్ ద బ్యాక్. ఓకే, ఇట్ విల్ ఇన్సర్ట్ బ్యాక్ ద ఫస్ట్ వాల్యూ అనమాట. ఓకే, ఇన్సర్ట్ చేసింది డిలీట్ చేస్తుంది, డిలీట్ చేసింది ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ అరేస్ లో అన్ని మనకి ఇండెక్స్ బేస్ మీద స్టోర్ అవుతాయి. ఓకే, ఈ అరేస్ లో స్టోర్ అయిన వాల్యూస్ అన్ని మనకి ఇండెక్స్ బేస్ మీద స్టోర్ అవుతాయి. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం కన్సోల్ డాట్ లాగ్ ఫ్రూట్స్ అని చెప్పి చెప్పినప్పుడు
మనకి ఈ ఫ్రూట్స్ అన్ని మనకి ఏదైతే ఇక్కడ డిఫైన్ చేసామో ఆర్డర్, ఓకే, ఆర్డర్ లోనే ప్రింట్ అవుతుంది కదా. ఓకే, ఆర్డర్ లోనే మనకి ఎందుకు ప్రింట్ అవుతున్నాయి అంటే ఇవి మనకి ఇంటర్నల్ గా ఇండెక్సింగ్. ఓకే, ఆ వాల్యూస్ అనేవి ఇండెక్స్ నెంబరింగ్ అనేది ఫాలో అవుతుంది అనమాట. ఇండెక్స్ నెంబరింగ్. ఓకే, వాట్ ఈజ్ ఇండెక్స్ నెంబరింగ్ అంటే మనకి ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. ఓకే, ఇండెక్స్ అనేది మనకి జీరో నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అలాగా మనకి ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది అనమాట. లెట్స్ ఏ మనం తీసుకున్న ఫ్రూట్స్ అరే తీసుకుంటే ఇక్కడ ఈ ఫ్రూట్స్ అరే నేను ఇక్కడైతే కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని నోట్ ప్యాడ్ లో తీసుకొని ఆర్ విల్ ఇన్సర్ట్ ఇన్ ద పెయింట్. ఓకే, సో ఇక్కడ పెయింట్ లో తీసుకుంటున్నాను. మనం ఏదైతే వాల్యూస్ తీసుకున్నామో వాల్యూస్ పెయింట్ లో తీసుకుంటే మనకి ఇండెక్సింగ్ అనేది ఏమని చెప్పుకున్నాం, జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా ఇండెక్సింగ్. సో ఇక్కడ యాపిల్, యాపిల్ రిలేటెడ్ మనకి జీరో ఇండెక్స్ అన్నమాట. ఓకే, ఆరెంజ్ అనేది 1 ఇండెక్స్, బనానా ఇస్ 2 ఇండెక్స్, మ్యాంగో 3 ఇండెక్స్, పైనాపిల్ ఇస్ ఇండెక్స్ నెంబర్ 4. ఓకే, ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో, orange 1, banana 2 is the index, mango 3 is the index, pineapple is 4 is the index. ఓకే, మనకి టోటల్ లెంత్ ఆర్ కౌంట్ ఆఫ్ ద ఎరే ఎంత అంటే మనకి కౌంట్ అనేది మనం 1 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి కౌంట్ అనేది 5. ఓకే, ఇక్కడ కౌంట్ అనేది 5. మనకి లాస్ట్ ఇండెక్స్ నెంబర్ ఎంత, లాస్ట్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 4. ఓకే, సో ఇక్కడ మనకి రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే టోటల్ లెంత్, టోటల్ లెంత్ -1 ఈక్వల్ టు లాస్ట్ ఇండెక్స్ నెంబర్. ఓకే, ఇది ఆల్రెడీ మనం చూసాం కదా. లాస్ట్ ఇండెక్స్ నెంబరు మనకి స్ట్రింగ్స్ లో లాగానే, ఓకే, స్ట్రింగ్స్ లో లాగానే ఎరేస్ లో కూడా మనకి ఇండెక్సింగ్ నెంబర్ ని ఫాలో అవుతుంది అనమాట. ఓకే, సో మరి అలా ఫాలో అయినప్పుడు వీ కెన్ పర్ఫార్మ్ ద ఆపరేషన్స్. ఓకే, వీ కెన్ పర్ఫార్మ్ ద ఎరే ఆపరేషన్స్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ నెంబర్. ఇక్కడ రీ ఓకే, సో ఇక్కడ మనం ఇండెక్స్ బేస్ మీద కూడా ఆ వాల్యూస్ మీద యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫర్ సపోజ్ ఐ వాంట్ టు డిలీట్. ఓకే, ఇప్పటి వరకు మనం షిఫ్ట్ పాప్, ఓకే, పుష్ అంటే ఏదర్ లెఫ్ట్ లో ఉన్న వాల్యూ కానీ, అంటే స్టార్టింగ్ లో ఉన్న వాల్యూ కానీ ఎండింగ్ లో ఉన్న వాల్యూ కానీ డిలీట్, ఓకే, డిలీట్ ఆర్ ఇన్సర్షన్ వాల్యూస్ చేశాను. ఇప్పుడు ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఆర్, ఓకే, ఐ వాంట్ టు డిలీట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ పొజిషన్ అంటే మనం ఇక్కడ ఇండెక్స్ నెంబరింగ్ అనేది ఇస్తాం. ఓకే, మనకి ఇండెక్స్ నెంబరింగ్ లేటెస్ట్ గా ప్రింట్ అయిన దగ్గర ఏముంది, బనానా. ఓకే, 2 ఇండెక్స్ లో ఏముంది చూడండి, యాపిల్ 0, ఆరెంజ్ 1, banana is 2. So it will delete the banana. ఓకే, బనానాని డిలీట్ చేసి ఓన్లీ 4 వాల్యూస్ ని ప్రింట్ చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఇద్దాం చూడండి. కన్సోల్ డాట్ లాగ్ సేవ్ చేశాను, మళ్ళీ రన్ చేస్తుంది. ఓకే, సో డిలీట్ చేసింది ఆ పర్టికులర్ ఇండెక్స్ లో, అండ్ డిలీట్ చేసింది ఎంటీ పొజిషన్. ఓకే, ఆ పొజిషన్ అనేది మనకి ఎంటీగా ఉంది. మళ్ళీ ఏదన్నా న్యూ వాల్యూ కావాలంటే మనం ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, డిలీట్ చేసిన దాన్ని మనం ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఒక ఎరే ఉంది కదా. లెట్స్ ఐఎమ్ డిఫైనింగ్ అనదర్ ఎరే. ఓకే, ఇంకో ఎరే తీసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్స్ మరీ ఎక్కువైపోయినాయి. ఇంకొక జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసుకుందాం. న్యూ ఫైల్ వచ్చేసి ఎరే ఆపరేషన్స్ డాట్ జేఎస్. ఓకే, ఇందులో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను ఒక నెంబర్ ఎరేని తీసుకుంటున్నాను. లెట్ నెంబర్స్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ లో మనం ఎరేస్ ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, స్క్వేర్ బ్రాకెట్ లో మనం ఇక్కడ ఏం చేద్దాం చూడండి. లెట్ నెంబర్స్ ఐఎమ్ డిఫైనింగ్ ఫ్యూ నెంబర్స్. ఓకే, 10, 20, 30, 40. ఓకే, ఇలా 4 ఇచ్చాను. అలానే నేను ఒక
స్ట్రింగ్ అరేని కూడా డిఫైన్ చేస్తుంది. ఓకే, లెట్స్ లెట్ గ్రేడ్స్. ఓకే, గ్రేడ్స్ అని చెప్పి ఇక్కడ గ్రేడింగ్ ఇస్తారు చూడండి. ఓకే, ఏ గ్రేడ్ సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్స్ అనమాట స్ట్రింగ్. ఓకే, బి గ్రేడ్ కామా విత్ ఇన్ డబుల్ కోట్స్ వేసుకుంటాం. ఓకే, సి గ్రేడ్. ఓకే, ఇలాగా 3 గ్రేడ్స్ ఇచ్చాను. లెట్స్ ఏ ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ వాంట్ టు కంబైన్ 2 అరేస్. ఓకే, 2 అరేస్ ని నేను సింగిల్ అరే లాగా ప్రింట్ చేసుకోవాలి. ఓకే, సో దానికోసం మనం ఎలా చేయొచ్చు అంటే వీ హ్యావ్ ద కంకాట్ మెథడ్. ఓకే, అరేస్ లో వీ హ్యావ్ కంకాట్ మెథడ్. దానికి ఫస్ట్ అరేకి డాట్ పెట్టి కంకాట్. ఓకే, ఫస్ట్ అరేకి డాట్ పెట్టి కంకాట్ అనే మెథడ్ యూస్ చేసేసి ఇక్కడ సెకండ్ అరేని ఈ బ్రాకెట్స్ లో ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయాలి. ఓకే, కంకాట్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ మెథడ్. ఓకే, ఇక్కడ మీరు మౌస్ ఓవర్ చేస్తే కంకాట్ రిలేటెడ్ హిస్టరీ వస్తుంది. ఓకే, కంకాట్ ఇట్స్ ఏ మెథడ్. ఓకే, మెథడ్. ఓకే, అది మనకి ఏం చేస్తుంది, కంబైన్స్ 2 or more అరేస్. దిస్ మెథడ్ రిటర్న్స్ ఏ న్యూ అరే వితౌట్ మోడిఫైయింగ్ అన్ ఎగ్జిస్టింగ్ అరేస్. ఓకే, సో 2 అరేస్ ని మిక్స్ చేసేసింది, కంబైన్ చేసి 1 by 1 ప్రింట్ చేస్తుంది. ఓకే, ఎగ్జిస్టింగ్ అరే రిలేటెడ్ మోడిఫికేషన్ ఏమి ఉండదు, కానీ న్యూ అరేని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇట్ విల్ ఫార్మ్ ద న్యూ అరే. ఓకే, ఆ అరేని మనం ఒకసారి డైరెక్ట్ గా ప్రింట్ చేసుకోవచ్చు, లేకపోతే అదర్వైజ్ వీ క్యాన్ క్రియేట్ ఏ న్యూ అరే అండ్ స్టోర్ ద వేరియబుల్. ఓకే, వేరియబుల్ లో స్టోర్ చేసుకోవచ్చు న్యూ అరే క్రియేట్ చేసి. సేవ్ చేశాను, ఒకసారి రన్ చేద్దాము. నోడ్ స్పేస్ అరే ఆపరేషన్స్ డాట్ జేఎస్. ఓకే, ఇక్కడ చూడండి మీకు కామా సెపరేషన్ తోనే ప్రింట్ అయింది. ఓకేనా, కామా సెపరేషన్ తోనే ఇదంతా మీకు స్క్వేర్ బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇదంతా మీకు కంబైన్ అయిపోయి ఒక సింగిల్ ఏరియాలో ప్రింట్ అయింది అనమాట. ఓకే, సింగిల్ ఏరియాలో ప్రింట్ అయింది. ఇప్పుడు వాట్ వీ కెన్ డూ ఈస్ ఇంకొక న్యూ ఏరియా తీసుకుందాం. ఓకే, ఇంకొక ఏరియా తీసుకొని ఇప్పుడు ఏదైతే మనకి ఏరియా అనేది బిల్టప్ అయిందో ఆ 2 అరేస్. ఓకే, ఈ 2 అరేస్ ని ప్లస్ థర్డ్ అరేని ఓకే మొత్తం కలిపి ప్రింట్ చేద్దాం ఒకసారి. ఓకే, విల్ ప్రింట్ దీస్ 2 అరేస్ విత్ ద థర్డ్ అరే. ఓకే, సో థర్డ్ అరే ఐఎమ్ డిఫైనింగ్ లెట్ ఫ్రూట్స్ అని చెప్పి, మనం ఆల్రెడీ ఫ్రూట్స్ అరే తీసుకున్నాం కదా, కొన్ని కాపీ చేసుకుందాం. అరే ఎగ్జాంపుల్స్ లో రీడ్ ఆపరేషన్స్. ఓకే, ఇక్కడ ఫ్రూట్స్ 3 జార్లే 3 ఫ్రూట్స్ కాపీ చేసుకుందాం. array operations equal to fruits inside the square bracket. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ని కూడా మనం కంకాటినేషన్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి 2 అరేస్ ఉన్నాయి కాబట్టి 1 by 1 కంకాటినేషన్ చేసాము. ఇక్కడ నాకు 3 అరేస్ ఉన్నాయి. ఓకే, 3 అరేస్ ఉన్నప్పుడు ఎలా కంకాటినేషన్ చేస్తాం అంటే ఏ అరే ఎక్కడ రావాలో ఫస్ట్ ఆర్డర్ అనేది ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. ఓకే, తర్వాత కంకాట్ అని చెప్పి ఇక్కడ మీరు చూస్తే ఈ కంకాట్ మెథడ్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఓకే, కంకాట్ మెథడ్ కి 3 డాట్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఈ కంకాట్ కి పారామీటరైజ్డ్ మనం ఎరేస్ గా పంపించవచ్చు. ఓకే, అంటే మల్టిపుల్ పంపించవచ్చు అనమాట, ఓన్లీ సింగిల్ ఆర్గ్యుమెంట్ కాదు, వీ కెన్ పాస్ ద మల్టిపుల్ ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ నాకు గ్రేడ్స్ అనే ఒక ఎరే కామా ఫ్రూట్స్ అనే ఇంకొక ఎరే పాస్ చేస్తున్నాం. ఓకే, పాస్ చేసి ఐ వాంట్ టు సీ ఆల్ టుగెదర్. ఓకే, ఈ అన్నిటిని వాల్యూస్ ని కలిపి ఒక సింగిల్ ఎరేలో చూడటానికి. ఓకే, పైన కన్సోల్ డాట్ లాగ్ కామెంట్ చేసేస్తున్నాను. ఓకే, చూడండి మనకి 3 అరేస్ కలిపి ప్రింట్ అయిపోయింది. ఓకేనా, ఇది మనకి ఎరే కంకాటినేషన్ అనమాట. ఓకే, స్ట్రింగ్ అనేది మనకి స్ట్రింగ్ కంకాటినేషన్ మనకి స్ట్రింగ్స్ అపెండ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఎరే కంకాటినేషన్ ఎరేస్ ని అపెండ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అలానే మనకి ఇంకొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ వచ్చేసి స్లైస్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది. ఓకే, స్లైస్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే లెట్స్ సీ. ఓకే, స్లైస్ మెథడ్
ఆ ఫ్రూట్స్ ఏదైతే ఉందో ఫ్రూట్స్ మీద అప్లై చేద్దాం చూడండి. ఫ్రూట్స్ డాట్ స్లైస్. స్లైసింగ్ అంటే ఏంటి, జనరల్ గా మనకి ఆ ఎరేని మనకి బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఎరేని బ్రేక్ డౌన్ చేస్తుంది. లెట్స్ సే మనకి ఎరే అనేది ఓకే సారీ ఇండెక్స్ నెంబర్ బేస్ మీద స్టోర్ అయింది కాబట్టి లెట్స్ సే ఐ పాస్ ద సెకండ్ ఇండెక్స్. ఓకేనా, సెకండ్ ఇండెక్స్ లేకపోతే ఫస్ట్ ఇండెక్స్ పాస్ చేద్దాం. ఓకే, ఈ ఫ్రూట్స్ ఏరియాలో ఫస్ట్ ఇండెక్స్ అంటే ఆరెంజ్. ఓకేనా, సో ఆరెంజ్ ఏం చేస్తుందంటే మనకి ఆరెంజ్ నుంచి ఎరేని ప్రింట్ చేస్తాను అనమాట. సో కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ ఇచ్చి మనకి స్లైసింగ్ ఎలా అయిందో ఒకసారి చూద్దాం చూడండి. స్టోర్ అండ్ రన్. ఓకే, సో అంటే ఏంటి, ఫస్ట్ ఇండెక్స్ నుంచి నేను సెపరేట్ ఏరియాని కోరుకుంటున్నాను, అందుకని చెప్పి నాకు సెపరేట్ ఏరియా స్లైసింగ్ అంటే ఇట్ విల్ కట్ డౌన్ ఓకే అండ్ బ్రేక్ ఇన్ టు ద న్యూ ఏరియా అనమాట. ఓకే, న్యూ ఏరియా కింద మనకి స్లైసింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ ఇది మనకి వాల్యూస్ ఎలా ఉన్నాయి మనకి అంటే ఆర్డర్. ఓకే, ఆర్డర్ అనేది చూస్తే ఆల్ఫాబెట్స్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఏం ఫాలో అవ్వట్లేదు మనకి. ఒక డిఫాల్ట్ ఓకే ఏదో ర్యాండమ్ ఆర్డర్ అనేది ఉంది. ఓకే, లెట్స్ సే ఐ వాంట్ టు సార్ట్. ఓకే, ఐ వాంట్ టు సార్ట్ ద ఆల్ఫాబెట్స్ బేస్డ్ ఆన్ ద అసెండింగ్ ఆర్డర్. ఓకే, అసెండింగ్ ఆర్డర్ లో మనం ఆల్ఫాబెట్స్ అంటే ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ యొక్క ఆల్ఫాబెట్స్ అనేవి మనం అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్. ఓకే, సో అన్ని మ్యాక్సిమం ప్రీ డిఫైన్డ్ మెథడ్ లోనే దొరికేస్తాయి. ఓకే, ఎక్కువ లాజిక్ రాయాల్సిన పనే ఉండదు. సార్ట్ అని చెప్పి మెథడ్. కానీ ఇంటర్వ్యూలో ఎలా అడుగుతూ ఉంటారంటే నాకు ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ వద్దు లాజిక్ రాయమంటా ఉంటారు. ఓకే, సో అలాంటప్పుడు మీరు లాజిక్ రాయడం కూడా నేర్చుకోవాలి. సో ఇక్కడ నేను చూడండి సార్ట్ అని చెప్పి పెట్టాను. సో ఇక్కడ నాకు యాపిల్ బనానా ఆరెంజ్. ఓకే, ఇది నాకు అసెండింగ్ ఆర్డర్. ఓకే, బై డిఫాల్ట్ సార్ట్ అంటే మనకి అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ నేను ఫ్రూట్స్ అనేది నాకు ఆల్ఫాబెట్స్. అదే నేను ఇక్కడ ఏం చేస్తా అంటే నెంబర్స్ ఉన్నాయి కదా, లెట్స్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే 50 20 10 40. ఓకే, సో ఈ నెంబర్స్ ని నేను సార్ట్ చేస్తాను అనుకున్నా. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రూట్స్ ఐ విల్ గివ్ హియర్ నెంబర్స్. ఓకే, నెంబర్స్ ఎరే ఇచ్చాను. సేవ్ చేసి రన్ చేస్తే సో ఈ నెంబర్స్ కూడా మనకి అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అనేవి అయిపోయింది అనమాట. ఓకే, సో అవి కూడా మనకి అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అనేవి అయిపోయినాయి. ఓకే, సో ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే రివర్స్ ఆర్డర్. ఓకే, లెట్స్ సే నాకు ఈ ఎరే ఉంది. ఈ ఎరేని నేను లాస్ట్ నుంచి ప్రింట్ చేద్దాం అనుకున్నాను, అంటే రివర్స్ లో ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, రివర్స్ లో ప్రింట్ చేయాలంటే జనరల్ గా మనం ఏం యూస్ చేస్తాము, స్ట్రింగ్స్ కి అయితే దాని లెంత్ తీసుకొని లాస్ట్ ఇండెక్స్ నెంబర్ నుంచి మనం లూప్ లో ఓకే ఫర్ లూప్ లో ఐటరేషన్ అనేది పెట్టుకుంటాం కదా. ఓకే, అలా కాకుండా మనకి ఈ ఎరేస్ లో ఓకే ఎరేస్ ని రివర్స్ చేయాలంటే వీ హ్యావ్ ఇన్బిల్ట్ మెథడ్. ఓకే, ఇన్బిల్ట్ మెథడ్ అనేది మనకి అవైలబుల్ ఉందన్నమాట. ఓకే, అది మనకి రివర్స్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ఫ్రూట్స్ దగ్గర నేను ఫ్రూట్స్ డాట్ రివర్స్. ఓకే, ఫ్రూట్స్ డాట్ రివర్స్ అని చెప్పి మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఫ్రూట్స్ డాట్ రివర్స్ ఇది ఏం చేస్తుందంటే మనకి రివర్స్ చేస్తుంది అనమాట. ఓకే, ఎగ్జిస్టింగ్ ఎరేని రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ చేస్తుంది. ఓకే, ఒకసారి సేవ్ చేశాను. లెట్ మీ రన్ ఇట్. ఇది ఎక్కడ యూజ్ చేసాను ఇది కదా. సో మిగతా అన్ని ఉన్నాయి కదా ప్రింట్ స్టేట్మెంట్స్. లెట్ మీ కామెంట్ ఆల్ దీస్. ఓకే, ఇవన్నీ కామెంట్ చేసేసాను. ఇప్పుడు క్లియర్ అవుట్పుట్ చూద్దాం చూడండి. సో బనానా ఆరెంజ్ యాపిల్ రివర్స్ ఆర్డర్ వచ్చిందా, బనానా ఆరెంజ్ యాపిల్. ఓకే, ఏదైతే మనం ఎరే డిఫైన్ చేసుకున్నామో అది మనకి రివర్స్ ఆర్డర్ అనమాట, బనానా ఆరెంజ్ యాపిల్. ఓకే, సో ఇలా కాకుండా మనకి ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే నాకు ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేయొద్దు. ఓకే, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేయకుండా మీరు లాజిక్ రాయమని చెప్పి అడుగుతా ఉంటారు. ఓకే, అది కూడా చూద్దాం మనం ప్రోగ్రాము రివర్సింగ్ ద ఎరే